అడల్టరీలో దొరికిన తర్వాత మనం కేసు వేయొచ్చు. రైట్. వాళ్ళని ఇది ఏయొచ్చు. అంటే జేయొచ్చన్నారు. సివిల్ సూట్స్ సో, వేయొచ్చు ఖచ్చితంగా. వీళ్ళతో ప్రాబ్లమ్ ఏం పాటు లేదు. వీళ్ళు గూడా అన్ని సార్లు కోర్ట్‌కు తిరగడము, వాళ్ళలాగా హాజరవ్వడం అన్నీ చేయాలంటారా? అంటే ఇయన్నీ కామన్‌గా ఉంటాయి. ఇక కోర్ట్స్ అన్నప్పుడు డేట్స్‌కి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటది. కొన్ని ఇద్దరు. సందర్భాలలో యాబ్సెంట్ పిటిషన్స్ వేసుకున్నప్పుడు అడ్వకేట్సే అటెండ్ అయితారు. బట్ హుహు. మాక్సిమం ఏందనంటే మాక్సిమం కేసెస్‌లో మీరు అటెండ్ కావాల్సుంటది. ఓకే. సో, ఓకే. అంటే అడల్టరీ అనేది ఏంటంటే, ఇప్పుడు వస్తున్న చట్టాల ఎంతైతే వీళ్ళు భద్రత కల్పిస్తుందో, అంతకంతకి గూడా రోజు రోజుకి పెరిగిపోతున్న కేసులు జూస్తుంటే గూడా చాలా వింతగా గూడా అనిపిస్తున్నాయి. అటు ఒక్కోసారి చట్టం గూడా ఏం చెప్పాలో సమాధానం తెలియలేక ఇప్పుడు అంతే కదండీ! ఇప్పుడు ఏంటి అంటే ఇద్దరు మేజర్స్ ఉన్నారు. ఇప్పుడు ఒకళ్ళిద్దరని కాదు చెప్పేసి ఇప్పుడు చట్టాన్ని మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఏమాత్రము లేదు. హ్మ్. సో, ఏంటి అనంటే నీ భర్తకి నువ్వు మోసం చేస్తున్నావు. నీ భార్యకి నువ్వు మోసం చేస్తున్నావు అన్నటువంటి ఫీలింగ్ నీ లోపల కలగాల. ఓకే. చట్టం ఏం చేయమంటారండి చెప్పండి? వాస్తవంగా ఈ వర్డ్ వాడొచ్చో లేదో గానీ, వీళ్ళు కొవ్వెక్కి చేసే పనులకి చట్టాన్ని ఏం చేయమంటారు? నీకు నీ భర్త మీద నమ్మకం లేదు, నీ భర్త మీద ప్రేమ లేదు, నీకు నీ భార్య మీద ప్రేమ లేదు, నమ్మకం లేదు, నీకు వివాహ బంధం మీద ప్రేమ లేదు, నమ్మకం లేదు. ఇయన్నిటిని నువ్వు పక్కన పెట్టి, నీ సుఖం కొరకు, నీ వ్యక్తిగతమైనటువంటి కోరికలను తీర్చుకోవడం కొరకు, నువ్వు ఈ విధమైనటువంటి సంబంధాలు పెట్టుకున్నప్పుడు, నువ్వు దిక్కుమాలినటువంటి రీజన్స్ మళ్ళీ చూపెట్టుకుంటూ, నువ్వు కోట్ల టైం వేస్ట్ చేస్తున్నప్పుడు, ఈ దేశంలో ఆకలితో అలమటించేటువంటి కొన్ని వేల మంది ఉన్నారండి. హ్మ్. కనీసము బేసిక్ ఫెసిలిటీస్ గూడా లేనటువంటి పబ్లిక్ పీపుల్ ఈ సమాజంలో ఉన్నప్పుడు వాళ్ళను పట్టించుకోవాల్సినటువంటి న్యాయస్థానాలు, వాళ్ళకు టైం ఇవ్వాలా? కొవ్వెక్కి కొట్టుకుంటున్నటువంటి మీకు టైం ఇవ్వాలా? హ్మ్. ఎంతసేపు చట్టాన్ని తప్పుపెడతా ఉంటారు చాలామంది. కోర్టులు పర్మిషన్స్ ఇచ్చినాయి. అట్లా, ఇట్లా కోర్టులకు పని లేదు, ఇది లేదు అని జెప్పేసి నేను మళ్ళీ అడుగుతా ఉన్నా ఇట్లాంటి మాటలు మాట్లాడే వ్యక్తులను. నువ్వు కొవ్వెక్కి కామంతో కొట్టుకున్నటువంటి పరిస్థితులలో చట్టాన్ని ఏం జేయమంటావు జెప్పు? ఈ పేదవాళ్ళ గురించి ఆలోచించాల్సిన టైంని, ఈ పేదవాళ్ళకి న్యాయాన్ని న్యాయాన్ని చేకూర్చాల్సినటువంటి ఆ పవిత్రమైన వాల్యుబుల్ టైంని, ఈ దిక్కుమాలినటువంటి రిలేషన్స్‌ని, ఈ పంచాయతీలను తీర్చడానికి కోర్టులు టైం ఇవ్వాలా? హ్మ్. చెప్పండి. అందుకే గదా! అందుకే గదా! ఆ రోజు సుప్రీం కోర్టు ఈ అడాల్టరీని సరే మీ సావు మీరు సావండి అని జెప్పేసి వదిలేసింది. హ్మ్. అంతేగాని మీరు అడాల్టరీని ఇయాల కోర్టులు చేసినాయి కాబట్టే మేము ఇట్లా చేస్తాన్నాం. కోర్టులను నింద వేయొద్దు. కోర్టులను ఎప్పుడు కూడా తప్పు పట్టొద్దండి. వాళ్ళు అవి కూడా ఎప్పుడు కరెక్ట్‌గానే ఉంటాయి. హ్మ్. మీరు కరెక్ట్‌గా లేక కోర్టులను నిందిస్తున్నారే తప్పితే కోర్టులు ఎప్పుడు తప్పు కాదు. చట్టం ఎప్పుడు తప్పు కాదు. అంటే ఇక్కడ మీ వాదన మీది. అంటే మీరు యాస్ ఎ అడ్వొకేట్‌గా మీరు ఎన్ని కేసెస్ చూసుంటారు. సో, మీ దగ్గరకొచ్చేటువంటి ఆ వాదనలు అంటే ఒకానొక టైంలో మీకు అర్థమైపోతది. ఎక్కడ ఫాల్స్ జరుగుతుంది, ఏంటి ఇదని చెప్పేసి. కానీ ఒకానొక టైంలో చట్టం గూడా ఏంటి అనంటే టెక్నాలజీ అమ్మా ఇక్కడ ఎక్కడ ఫాల్స్ జరుగుతుంది అనంటే సింపుల్‌గా మీకు చాలా సింపుల్ మెథడ్‌లో చెప్తా. ఎందుకు ఈ అక్రమ సంబంధాల వైపు యువత ఈ పెళ్ళైన జంటలు యువతనే గాదు ఒక 45 గాదు సారీ ఏమంటారు 50, 55 సంవత్సరాల తర్వాత అంటే అప్పటికే వాళ్ళ పిల్లల్ని ఒక సెటిల్‌మెంట్ జేసి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసినటువంటి సందర్భాలలో గూడా అక్రమ సంబంధాల వైపు అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ వైపు వీళ్ళు పోతా ఉన్నారు. ఏంటి అనంటే ఈ సినిమా ప్రభావం గావచ్చు, లేకపోతే ఈ సోషల్ మీడియా ప్రభావం గావచ్చు, లేకపోతే వాళ్ళ మానసిక పరిస్థితులు గావచ్చు. ఆహా! నేను నా స్కూల్‌లో ఉన్నప్పుడు, నా కాలేజ్‌లో ఉన్నప్పుడు, నా ఎంగేజ్‌లో ఉన్నప్పుడు నేను ఎంజాయ్ జేయలేదు. ఇప్పుడు చేద్దాం ఏమైతాంది? అప్పుడు నా దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు నా దగ్గర డబ్బుంది చేద్దాం. అరే 55, 60 పైబడినటువంటి వ్యక్తులు గూడా ఈరోజు ఇటువంటి రిలేషన్స్‌లోకి పోతా ఉన్నారు అనంటే జస్ట్ ఇమాజిన్ ఏం జరుగుతా ఉంది సొసైటీలో. సో, వాళ్ళ మానసిక పరిస్థితి. ఈ మానసిక పరిస్థితిని ఏందంటే మార్నింగ్ లేస్తే పడుకునే వరకి పడుకున్న తర్వాత గూడా మనం ఏందంటే సోషల్ మీడియాకి ఎడిక్ట్‌గా బానిసలుగా మారుతా ఉన్నాం. అందులో వచ్చేటువంటి ఆ కంటెంట్‌ని జూసినప్పుడు, అందులో వచ్చేటువంటి ఆ న్యూస్‌ని జూసినప్పుడు మనం దాని వైపు అట్రాక్ట్ అవుతున్నాం. ఇన్‌స్పైర్ అవుతున్నారు ఆ! ఒకళ్ళని చూసి ఒకళ్ళు. అదేదో మీరు ఆ టైంని మీరు దేవుడి మీద పెట్టో, భక్తి మీద పెట్టో, కొంచెము భక్తి మార్గంలో మీరుంటే ఇటువంటివి జేయరు. హ్మ్. ఇవి మీకు టైం దొరికినప్పుడు భగవద్గీత చదవాలా, మీకు టైం దొరికినప్పుడు ఏమైనా ప్రవచనాలు వినాలా, మీరు టైం దొరికినప్పుడు దేవుని నామాన్ని జపించాలా. ఈ విధమైనటువంటి పరిస్థితులుంటే మీకు ఇటువంటివి గావు. కానీ మీకు ఎంతసేపు ఆ దునుకులు, ఎగురులు వీటి వల్ల ఏమైతుందనంటే వాళ్ళేదో జేసిర్రు, అక్కడ ఏదో ఉంది. నువ్వన్నీ జూసినావు 60 ఏండ్లొచ్చినాయి నీకు. నీకు 60 ఏండ్లొచ్చినాయి. నువ్వు జూసినావు. నువ్వు అన్ని రకాల ఎంజాయ్‌లు జేసినావు నీ లైఫ్‌ల. అంతా హ్యాపీగానే ఉన్నావు. బట్ నీకింకా ఏదో గావాలా. హ్మ్. కేవలం ఈ సోషల్ మీడియా. ఏంటంటే ఈ సోషల్ మీడియా అనేది మన కల్చర్ మీద దాడి జేస్తా ఉందండి. హ్మ్. సో, దానిలో భాగంగా మనమంతా ఈ వింత వింత పోకడలకి పోతా ఉన్నాం. ఓకే.
రైట్. థ్యాంక్ యూ శివ గారు. ఏదైతే ఉందో ఈ అడల్టరీ చట్టపరంగా అయితే తప్పు కాదు అంటున్నప్పటికీ కూడా, ఆఖరికి చట్టం కూడా ఏం చేయాలో ఆలోచించుకునే పరిస్థితికైతే ఇప్పుడున్నటువంటి సమాజం తయారైందనుకోవచ్చు. ఇప్పుడు మీరన్నట్లుగానే ఎక్కువ ఇక్కడ కావాల్సింది సైకాలజిస్ట్‌లనే అనిపిస్తుంది. యెస్. ఎందుకంటే ఎగ్జాక్ట్‌గా. మెయిన్‌గా ఇక్కడ లాయర్‌లయితే ఏంటి, పోలీసులయితే ఏంటి, ఈ మధ్యవర్తులు చేసేటువంటి వీళ్ళందరికన్నా గూడా వీళ్ళ అవసరం ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే రైట్. ఫస్టు మన మైండ్ సెట్ కరెక్ట్‌గా ఉండి, మనం కరెక్ట్‌గా ఆలోచిస్తే ఎన్నో దాదాపుగా 99% సమస్యలకైతే ఇక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది. బట్ ఇవన్నీ గూడా మనిషి ఆలోచన లోపం అనుకోవాలో, లేకపోతే పెరుగుతున్నటువంటి సోషల్ మీడియా ప్రభావం వల్లనో ఇటువంటి కేసులు గూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అలాగే వాటికి తగ్గట్టు చట్టాలు కూడా రోజు రోజుకి ఒక్కొక్క ఆర్డర్‌ని పాస్ చేయడం జరుగుతుంది. సో, చూద్దాం అయితే. అంటే ఇందులో ఇంకా ఎటువంటి చట్టాల్లో లోపాలతో ఈ కేసులు ఇంకా బయట పడుతూనే ఉన్నాయి. బట్ చూద్దాం దీనికి ఎండ్ కార్డ్ అయితే ఉండకపోవచ్చు.